దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీ పాదములకు వందనాలు. వాక్యమయ్యున్న దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నా తండ్రి. నీ వాక్యములు ఉన్నటువంటి సత్యములను మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఏ యోగ్యత లేని వారం ప్రభువా, నీ సన్నిధిలో కూడి ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువా, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరిని ఎందైనా ఉందేమో అని, ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అంతకు మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షణ పొందినటువంటి వారితో ఈ మాట చెప్తూ ఉన్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ఎవరిని? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం మనలో ఉన్నదంట. మనమందరము క్రీస్తు దగ్గరికి వచ్చాం. యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడని, మన పాపముల కోసం ప్రాణత్యాగము చేసిన దేవుడని చెప్పి, మన పాపముల కోసం ఆయన ప్రాణత్యాగము చేశాడని మనము నమ్మి బాప్తిస్మం పొంది ఆయన దగ్గరికి వచ్చాం. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఏమిటంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయే అవకాశం మనలో ఉన్నదంట. యేసుప్రభుని ఎంతమంది విడిచిపెడతారు ఇక్కడ? యేసుప్రభు నాకొద్దు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభువే నాకు కావాలి, మరణం వరకు నేను ఆయనను విడిచిపెట్టను అనేవారు ఎంతమంది ఉన్నారు? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం
ఇలా సెలవిస్తుంది ఏమిటి? ఎలా సెలవిస్తుంది? విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో ఉందేమో. ఈ విశ్వాసము లేని దుష్ట హృదయం మనలోకి వచ్చి మన కొరకు ప్రాణత్యాగము చేసిన జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ హెచ్చరిక ఎవరికి? విశ్వాసులమైనటువంటి మనకే. అనేక మంది క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు మీరు చూస్తే, అనేక మంది క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు కొంతకాలము క్రీస్తును వెంబడించి వెనుదిరిగిపోయిన వారు లేరంటారా? బాప్తిస్మము తీసుకొని దేవుని సంఘ ఆరాధనలో పాల్గొని యేసుక్రీస్తు నాకు వద్దని చెప్పి తిరిగి తాము అంతకుముందు చేసినటువంటి ఆ ఆచారాలకి, ఆ పద్ధతులకు తిరిగి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారా లేదా? ఎవరైనా కనిపించారా? ఎవరైనా కనిపించారా ఎప్పుడైనా? అనేక మంది బాప్తిస్మం తీసుకొని కూడా అనేక మంది క్రీస్తును విడిచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని హృదయం యేసు ప్రభువు మీద సంపూర్ణముగా ఆనుకొని ఉండాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి దేవుణ్ణి వెంబడించాలి. జీవము గల దేవుణ్ణి విడిచిపోయే ప్రమాదం, అవకాశం ఉందంట. మన మట్టుకు మనం ఎప్పుడైనా వెళ్ళిపోదామంటే వెళ్ళడానికి ఇష్టపడం. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ఎందుకు మనలో విశ్వాసం ఉందా? 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 విశ్వాసం ఉంది. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ విశ్వాసము ద్వారానే మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని కూడా వచ్చాం. కానీ ప్రభు యొక్క వాక్యం ఒక విషయాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ జీవము గల దేవుడే నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయే ప్రమాదం, అవకాశం, మనకు అట్టి ఆలోచన మన హృదయంలో కలిగే ప్రమాదం ఉంది. అందుకే మనం అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పిన ఒక మాటను మనం చూద్దాం. తిమోతికి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నారు. ఇక్కడ ఆయన చెప్తుంది ఏమిటి? నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను. ఇంకేం చెప్తున్నాడు? నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాడు. 3వ విషయం ఏంటి? విశ్వాసాన్ని కాపాడడం గురించి మనకందరికీ మార్గదర్శి, మాదిరి అయినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఆ మాట చెప్తున్నారు. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా. ఆయన ఏం చెప్తున్నాడు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటే విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉందనే కదా. విశ్వాసము మనలో ఉంది.
ఆ విశ్వాసం అంతము మట్టుకు కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మన మీద ఉంది. ఇప్పుడు 2 వచనాలు కలిపి మనం చదువుకుంటే మనకేమర్థమవుతుందంటే, విశ్వాసము లేని దుష్ట హృదయం జీవము గల దేవుణ్ణి విడిచిపెడుతుందంట. అంటే జీవము గల దేవుని దగ్గరికి వచ్చిందే విశ్వాసముతో అయితే, విశ్వాసము లేని దుష్ట హృదయం ఎలాగొస్తుంది? పాయింటేనా? ఆయన జీవము గల దేవుడని చెప్పి నమ్మి విశ్వసించి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. అవునా? అవునా కాదా? మరి జీవము గల దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసము లేని దుష్ట హృదయముగా ఒకని హృదయం ఎలాగూ మారుతుంది? ఎలా మారుతుంది? ఇంకొక వైపు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికే విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఏర్పడితే, బాధ్యత ఉంటే, సాధారణమైన విశ్వాసులైనా కాదు మనం. సాధారణమైన విశ్వాసులు, అసాధారణమైన విశ్వాసులవా? అతి సాధారణమైనటువంటి విశ్వాసులం మనం. అతి సాధారణమైన విశ్వాసులైనా మనం? అతి సాధారణమైన విశ్వాసులమైనటువంటి మనం మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసం నిజానికి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది చెప్పండి? మనలోనికి విశ్వాసం వచ్చిందంటే ఏం చెప్తాడు దేవుడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇలాంటి విశ్వాసం పుట్టుక్కున పోయే అవకాశం ఉన్నది. అది పోతే దుష్ట హృదయం ఏర్పడుతుంది మనలో. దుష్ట హృదయం ఏర్పడితే ఇంకా యేసు ప్రభు వద్దులే, బాయ్ బాయ్ యేసయ్యా తర్వాత చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలాగూ జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందో చూద్దామా? దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుకుందాం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు పేతురు గారితో చెప్తున్నాడు. సీమోను, నీకో విషయం తెలుసా? సాతాను ఎవరు? అపవాది, మహాఘట సర్పం అంట వచ్చి మిమ్మల్ని అందరినీ గోధుమలు జల్లించినట్లు జల్లిస్తానని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి అడుక్కున్నాడట. ఏం చేస్తాడు? అడుక్కొని, వీడికి విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీ శిష్యులు చాలా ఘనులు గొప్పవారని అనుకుంటున్నావు, కానీ ఒక్క ఛాన్స్, ఎలక్షన్ ఛాన్స్ కాదు, ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడు, గోధుమలు జల్లించినట్లు ఒక్కొక్కరిని జల్లిస్తే చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతాడు. ఏం గొప్ప శిష్యులు అనుకుంటున్నావా? చేపలను పట్టుకున్న వాళ్ళని పట్టుకొని వచ్చి ఎంబీబీఎస్ చదివాడా లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అనుకున్నావా? సాధారణమైన జాలర్లు, చదువు లేని వారు, విద్య లేని వారు ఏర్పరచుకున్నావు 12 మందిని. ఒక్క ఛాన్స్, ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్ మిస్టర్ జీసస్, ఐ విల్ షో వాట్ ఐ యామ్.
నేను చూపిస్తా నేనేంటో. గోధుమలు జల్లించినట్లు జల్లిస్తా ఒక్కొక్కడిని. జల్లించనా? విశ్వాసము లేదు, పేతురు లేదు, యోహాను లేదు, యాకోబు లేదు. ఒక్కడంటే ఒక్కడు నీ చుట్టుపక్కల కనిపిస్తే అప్పుడు చెప్పు, ప్రభువా నా శిష్యులను ఏర్పరచుకున్నానని. వీళ్ళ నీ శిష్యులు? ఒక్క ఛాన్స్ ఇవ్వా? ఒక్క ఛాన్స్. వాడు పని ఏంటనుకున్నారు? ఒక్క ఛాన్స్ ప్లీజ్, 1 ఛాన్స్. ఈవిడ ఉపవాస ప్రార్థనలు చేస్తుందా? ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈవిడ సంగతి ఏంటో తెలియజేస్తాను. స్తోత్రం స్తోత్రం. ఒక్క ఛాన్స్. బట్టలు ఉతికినట్లు ఉతికితే అమ్మో యేసయ్యా నాకు వద్దు అని చెప్పి విశ్వాసం లేదు, వంకాయ లేదు. హల్లెలూయా, బతుకుంటే ఏదైనా చేసుకుంటాను. ఎంత కష్టపడిపోయి దేవుని వెంబడించాల్సిన అవసరం నాకేముందని పారిపోతారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు సీమోనుతో, సీమోను, వీళ్ళందరి సంగతి నాకు తెలియదు. నేనైతే నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఎవరి దగ్గర వేడుకున్నాడు? తండ్రి యొద్ద వేడుకున్నాడు. ప్రభువా, సాతాను వచ్చాడు, నాకు తెలుసు. వీళ్ళందరి విశ్వాసాన్ని గోధుమలు జల్లించినట్లు జల్లిస్తే వీళ్ళందరూ పారిపోతారని నాకు తెలుసాడు. మహాబలవంతుడు. వీళ్ళు సామాన్యమైన మనసులు, ఆఫ్టర్ ఆల్ మనుషులు, చంచల మనస్కులు. ఇప్పుడే యేసు నీకోసం ప్రాణం పెడతానంటారు, 2 నిమిషానికే ఆయన ఎవరో నాకు తెలియదనేవారు. అప్పుడు యేసు ప్రభు కనిపించి, మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, ఇదిగో నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి. యేసు నువ్వు బతికున్నావు కదా. అయినా వాళ్ళేంటి ప్రభువా నమ్మలేదు, యూదులు ప్రధాన యాజకులు నమ్మలేదంటారు. నేను చేపలు పట్టడానికి వెళ్తాను, వస్తారా? నేను చేపలు పట్టడానికి వెళ్తా, నేను వస్తా. పేతురు గారి లీడర్షిప్లో యేసు ప్రభు ప్రత్యక్షమైన 2 సార్ల తర్వాత తిబిరే సముద్రం దగ్గర బోరు కొట్టి నేను చేపలు పట్టడానికి వెళ్తా. ఎందుకు పిలిచాడు? సేవకు పిలిస్తే, సేవకి దేవుడు పిలిస్తే 3వసారి నేను చేపలు పట్టడానికి వెళ్తానంటే నేను కూడా వస్తా. దిదుమా నేను వస్తా, నతానియేలు నేను వస్తా, పదండ్రా ఏం చేస్తాం మీ సేవ అని చెప్పి చేపలు పట్టడానికి వెళ్తే, ఓరు పిల్లలారా, నేను సేవకు పిలిస్తే, దేవుని సేవ చేయమని పిలిస్తే 2 సార్లు ప్రత్యక్షమై మీ దగ్గరికి వచ్చి చూడండిరా నా చేతులు, నా కాళ్ళు, నా ఎముకలను చూపిస్తే నేను చేపలు పట్టడానికి వెళ్తాను, నువ్వు వస్తావని నేను వస్తా. ఎలాంటి శిష్యులు అనుకున్నారు? ఎలాంటి శిష్యులు అనుకున్నారు? మనలాంటి వాళ్ళే. ఏ ప్రవక్త అయినా, ఏ శిష్యుడైనా మనిషే. అందరిలోనూ బలహీనతలు ఉంటాయి. ఏలియా కూడా మనలాంటి మనిషే. ఆ నిమిషానికే ఆకాశం నుండి అగ్ని దిగునుగాక అంటాడు. మొత్తం అంతా కూడా కాలిపోయిన తర్వాత ఆవిడ నన్ను చంపేస్తానుంది, నేను ఇంకా బతుకుడా వేస్ట్, నేను చచ్చిపోతా ప్రభా, నేను చచ్చిపోతా, నేను వచ్చేస్తా, నేను చచ్చిపోతా ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తా. ఎలాంటి మనసులు అనుకున్నారు? మనం ఎలాంటి మనుషులని తెలుసా? అత్యంత బలహీనమైన వారం. మన విశ్వాసం కూడా ఎంతే. అందుకే ఆయన చెప్పాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఎత్తి అవతల పడంటే పడుతుందండి. మనకు అంత కూడా ఉండదు. మనం విశ్వాసులం. ఏంటి? మనము విశ్వాసులం. మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే అంత అనుకూలంగా ఉంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. వాడు చూసాడు అనుకో, అరే ఈడు ఎక్కువ పాటలు పాడుతున్నట్టున్నాడుగా, ఎక్కువ ప్రార్థన చేసేస్తున్నాడు, స్తుతి చేసేస్తున్నాడు. ప్రభువా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్, వాడిని గోధుమలు పట్టినట్లు జల్లిస్తా. వీడికి విశ్వాసం ఉన్నదనుకుంటున్నాడు, ఏదో చేసేస్తాను, పొడిసేస్తాను అనుకుంటున్నాడు. వీడికి అప్పటికప్పుడు వీడు ఫినెహాస్ అనుకుంటున్నాడు. ఈయన చూస్తుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనుకుంటున్నాడు. ఈయన చూస్తే శూర కార్యములను చేసే సంసంలాగా కనిపిస్తున్నాడు. ఉట్టిదే. మన విశ్వాసము తొలగిపోవడానికి సాతాను జల్లించాడా? ఇక్కడ ఎంతమంది నిలబడతాం కూడా మనకు తెలియదు.
ఆడు అత్యంత బలవంతుడు. వాడు దేవుని దగ్గరికి వెళ్ళి కోరుకుంటాడు. మన విశ్వాసము, మన ప్రార్థనలు, మన ఉపవాస ప్రార్థనలు, మన భక్తి అంతా కూడా ఆ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. పరీక్ష రాసినంత వరకు అన్ని ప్రశ్నలకు జవాబులు మనకు తెలుస్తేనే అనుకుంటాం. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది, ఈ బిట్టు మాకు రాదే, ఇది చెప్పలేదే, అయిపోయింది, వచ్చే సంవత్సరం రాసుకుంటాంలే అనుకుంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా, సహోదరీలారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో కలిగి ఉండనేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం విడిచిపెట్టేస్తామని కాదు, వాడేం చేస్తాడు తెలుసా? ఆ నమ్మకం ఏదైతే ఉందో విశ్వాసాన్ని అసలు విశ్వాసం లేకుండా పీకేస్తాడు. వాడి పెట్టే టెస్టింగ్లకి విశ్వాసము వద్దు, యేసుక్రీస్తు వద్దు అని చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడుతుని. ఎవరితో పోరాడాడు? ఎవరితో పోరాడు? ప్రజలతోనా? ప్రజలతో పోరాడవలసిన పని ఆయనకేముంది? వీళ్ళు కాకపోతే దులిపిసుకొని, కాళ్ళు చేతులు దులిపిసుకొని, ఈ మట్టి నీ మీద సమాధానం సాక్ష్యం చెప్తాదిరా, పండురా అని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించుకుంటాడు. జనాలు తక్కువ, దేశాలు తక్కువ, ప్రజలు తక్కువ. ఎవరు తక్కువ? ఎక్కడికైనా సువార్త ప్రకటించగలడు. కానీ మంచి పోరాటం పోరాడుతానంటే ఎవరితో పోరాడాడు? వీడితోనే. వీడే ఉన్నాడు. వీడి పేరు అపవాది, వీడు ఘట సర్పం. వాడు యేసు ప్రభు వాణ్ణి కలవరి సిలువలో జయించాడు, అవునా? కానీ ఆడంత చేతకానోడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడంతా తెలివి తక్కువవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడు మహాజ్ఞాని. సాతానంటే 2 కొమ్ములు ఉంటాయి, పళ్ళు ఎలాగుంటాయి అనుకోకండి. అత్యంత సౌందర్యవంతుడు, అత్యంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, అత్యంత జ్ఞానం గల వ్యక్తి. నువ్వు వెళ్ళి ఆడుతున్న ఆర్గ్యుమెంట్ చేస్తే 2 నిమిషాలు నిన్ను 2 నిమిషాలు కాదు, 1 సెకండ్లో ఓడించేస్తాడు. నాకు బైబిల్ అంతా తెలిసిన ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అనుకో, అవును వాక్యం అలా ఉంది కదంటే అవును కదా, అవును కదా, నిజమే కదా. ఒక్క క్షణములు ఎలాగో బోల్తా కొట్టించగలడు, ఒక్క క్షణములు ఎలాగో బోల్తా కొట్టించు. అత్యంత లీగల్ ఎక్స్పర్ట్. నువ్వేది చెప్పినా దానికి రివర్స్లో చెప్పగలట. బైబిల్ వాక్యాన్ని చూపించి అవసరమైతే నిన్ను కింద పెట్టి పైన పెట్టి ఇస్త్రీ చేస్తాడు. ఆడంత తేలికైనటువంటి వ్యక్తి కాదు, కానీ వాడికంటే మన ప్రభు గొప్పవాడు. కానీ ఈ పోరాటంలో ఏంటంటే యేసు ప్రభు మనల్ని ఫీల్డ్లోకి వదులుతాడు. ఎలాంటా? పోరాటం చెయ్యండి, పోరాడండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, రండి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, మీ విశ్వాసం మీరే కాపాడుకొని వాటితో పోరాడి గెలిచి నా ఎద్దుకు రావాలి అనే ఛాలెంజ్ మన దగ్గర ఉంది. అంత యేసు ప్రభు చూసుకుంటాడులే అంటే కుదరదు. అంత యేసు ప్రభు చూసుకుంటాడంటే కుదరదు. మన విశ్వాసానికి అగ్ని వంటి పరీక్షలు జరిగే సమయం ఇంకా మనకు కలగలేదు, కానీ భవిష్యత్తులో అత్యంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడైతే రేషన్ షాప్కి వెళ్ళిపోయి అన్నీ కొనుక్కొని వచ్చేస్తున్నారు, అవునా? మహాశ్రమల కాలం రాబోతుంది. అంత్య అబద్ధపు క్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు. 666 ముద్ర వేసుకుంటేనే నీకు మిల్లెట్స్ అయినా మామిడికాయ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? యేసు ప్రభు కొరకు నేను జీవించాలి, తిండి కోసమా? ఒక్క పూట జ్యేష్ఠత్వపు హక్కు, ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏసావు వంటి భ్రష్టుడు అని బైబిల్లో ఉంది. నేను ఏసావును కాదు, ఏసావి కాదు. అంటే స్త్రీలైతే ఏసావి, పురుషులైతే ఏసా. నేను అలాంటి వాడిని కాదు, అలాంటి దాన్ని కాదు. నేను ఎందుకంటే 2 రోజులు మాడిందనుకో పరలోక రాజ్యం తర్వాత, కానీ ముందు ఈ భూలోక రాజ్యంలో ఫుడ్ కోసం చూసుకుందామని చెప్పి ఆ ముద్ర వేయడానికి లైన్లో పరిగెడతాం.
తెలుసా? ఈ ముద్ర వేస్తే పరలోక రాజ్యం ఉండదు. చస్తారా, ముద్ర వేయించుకుంటారా? ఆ సమయం ఇంకా రాలేదు కనుక ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వచ్చా? యేసుతోటివిగాను పోదును, ప్రభా నీ కొరకు ప్రాణత్యాగమైన చేసేదని ప్రభు అని 2 కన్నీళ్ళు కారుస్తామేమో, కానీ అప్పుడు వస్తేనా చర్చి ముఖం కూడా చూడం. 666 ముద్ర వేసుకుంటే నీ తిండి దొరకదు. ఏం చేస్తారు? నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తావా? బుర్ర మీద కన్ను పెట్టాడనుకో ఏం చేస్తారు? యేసు ప్రభువుని వెంబడిస్తాను అనే చెప్పే ధైర్యం, విశ్వాసం అంతం వరకు ఉండగలదా? యేసు ప్రభు ఒకానొక సందర్భంలో అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. తెలుసా? ఇప్పుడు విశ్వాసం విశ్వాసం అంటున్నారే, యేసు ప్రభు స్వయంగానే చెప్పాడు ఒక మాట, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే 2వ రాకలో భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనంటే ఎవరిలో కనుగొంటాడు? అని జనుల్లోనా? ఓ ఇప్పుడు యేసు ప్రభు గొప్పవాడు, దేవుడు, రక్షకుడు, నా ప్రాణనాథుడు అని చెప్పి పాటలు పాడుతున్న స్తుతిస్తున్నామే. యేసు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చినంత వరకు మనల్ని చూస్తే మనలో విశ్వాసం అనేది నిలిచి ఉంటుందా? మన విశ్వాసానికి ఒకడు శత్రువు ఉన్నాడు, వాడి పేరు అపవాది. యేసు ప్రభు దగ్గర వాడు రిక్వెస్ట్ చేసుకున్నాడు, తండ్రి దగ్గర మన ప్రభు రిక్వెస్ట్ చేసుకున్నాడు, సిమోను నీ యొక్క నమ్మిక, నీ విశ్వాసం తొలగిపోకూడదని నేను తండ్రిని వేడుకున్నాను. నువ్వు ఒక పని చేయి, నీకు తిరిగి స్థిరపడిన తర్వాత తప్పిపోయిన నీ సహోదరులు అంటే ఎవరు? మిగిలిన శిష్యులు ఉన్నారే, వారిని నువ్వు బలపరచాలి అని ప్రభువు చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువు చెప్తున్నాడు, విశ్వాసం తొలగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాడు ఎవడి మీదైనా దృష్టి పెట్టాడా? ఎవడి మీదైనా దృష్టి పెట్టాడా? అంతే సంగతి. యోబు గ్రంథం చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఒక్కసారి చూద్దాం. అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెడును. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుడు కూర్చుంటే దేవదూతలందరూ కలిసి మీటింగ్కి వెళ్ళే సమయం ఒకటి ఉందంట. ఆ సమయంలో అపవాది సైతాను కూడాన్ని అక్కడికి వెళ్ళాడు. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావా? ఇంకేం పని ఉంటుంది? ఐఎమ్ ద లోకల్ అథారిటీ ఆఫ్ హోల్ ఎర్త్. నేనే లోకల్
ఐఎమ్ లోకల్. ఎక్కడ లోకల్? భూమి అంతా లోకల్. ఐఎమ్ లోకల్ అథారిటీ. ఐఎమ్ ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యూనో, భూమి మొత్తానికి నేనే అధికారిని. ఇంకెక్కడ తిరుగుతా? భూమి మీదే తిరుగుతా. సరే, ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? అటు ఇటు తిరుగుతున్నాడంట. ఎందుకు తిరుగుతాడు అనుకున్నావు? కాలు కాదు. ఎందుకు తెలుసా? మనల్ని చూడడానికే. అక్కడ కాలు తిరగడం లేదు. తిరిగేది ఎవరిది అనుకున్నావు? ఈ రాజు ఏం చేస్తున్నాడు, ఆవిడేం చేస్తుంది, ఈవిడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు. స్తోత్రం అంటావా? సరే, నీ సంగతి చెప్తున్నాడు. ఉపవాసమా? బైబిల్ ఎక్కువ చదివిస్తున్నట్టున్నావు. ఆహా, సరే, ఎందుకు వచ్చావు? అటు ఇటు తిరిగి వచ్చా. సరే, యోబు గారి సంగతి నీకు తెలుసా? మాకు తెలియదేటి యోబు సంగతి. నేను చాలాసార్లు అటాక్ చేద్దాం అనుకున్నాను, కానీ నీకు కలిగినవన్నీ చుట్టూ నువ్వు కంచేసావుగా, నన్ను వెళ్ళనివ్వట్లేదుగా. నేను ఎన్నిసార్లు తిరిగాను? అది పొలంలో తిరిగా, ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళా, ఆ మేకల దగ్గరికి వెళ్ళా, ఆ దగ్గర నువ్వు ఒంట్ల దగ్గరికి వెళ్ళా, ఆ పిల్లల దగ్గరికి కూడా వెళ్ళా. దొరకడంలే, చుట్టూ కంచుండిపోయింది. అయినా నువ్వు చాలా ఇచ్చావుగా, చేసిన పనంతా కూడా ఆశీర్వదించావు. అందుకే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని వైపులు వ్యాపిస్తుంది. ఇందులో యోబు గొప్పతనం ఏముంది? యోబు యథార్థవంతుడు, నీతివంతుడు. అటువంటి వాడు భూమి మీద ఎవడు లేడంటే యోబు ఊరకయ్యే నీ యందు భయభక్తులు గలవాడాయనా నాయనా సుయోధన. ఈ డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? ఇది నిజమా? అన్ని పుల్ల పెట్టి కలికే మనిషి. ఇది నిజమా? ఏంటది? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దని చెప్పాడా? చెప్పానా? ఎక్కడ ప్రారంభించాలో అక్కడ ప్రారంభిస్తాడు సువార్త. దానిలో చిక్కుకుంటివా? విశ్వాసం యొక్క అడ్రస్ కూడా కనిపించదు. విశ్వాసం యొక్క చిరునామా అంటే ఏం విశ్వాసం? ఏ విశ్వాసం కూడా ఉండదు. వాడి పనేమిటనుకున్నారు? వీళ్ళందరూ భక్తులు అనుకుంటున్నావు నువ్వు. ఈయనొక పెద్ద భక్తుడు, ఈయనొక పెద్ద భక్తుడు, అక్కడ కూర్చొంది అదొక పెద్ద భక్తురాలు అనుకుంటున్నావు. వీళ్ళ సంగతి మొత్తం నన్ను అడుగు. ఏదో నువ్వు కొంచెం కంచేసావు గనుక అట్లా ఏదో అలా పోతున్నాడు. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చుడు. అది విశ్వాసమో వంకాయ మొత్తం అంతా కూడా నేను తీసి పడేస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క ఛాన్స్. యోబు గురించి నీకు తెలుసా అంటే, యోబు ఊరకనే ఉన్నాడా ఏంటి? దేవుడితో మాట్లాడే విధానం కూడా చూడు. ఊరకనే ఉన్నాడా? ఆస్తి ఇచ్చావు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడు, బిడ్డల్ని ఇచ్చావు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడు, ఒంటిల్ని ఇచ్చావు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ యందు విశ్వాసం ఎందుకు ఉంచాడు? నువ్వు అన్నీ ఇస్తుంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు గనుక, హల్లెలూయా స్తుతి మహిమ పాడుతున్నాడు గనుక నువ్వేమో గొప్ప భక్తుడు వాడు అనుకుంటున్నావు. కానీ లేకపోతే ఎక్కడున్నాడని చెప్పను అని పాడు. నీ దేవుడు ఎక్కడున్నాడని చెప్పు. నువ్వు దేవుడు లేడని అనుకుంటే ఆ పాట పాడుండేవాడు అని దేవుడితో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒరే పిచ్చివాడా, యోబుకు అన్నీ ఇచ్చానని నన్ను ప్రేమించడం లేదు. యోబు యొక్క విశ్వాసానికి ఆధారం నేనిచ్చిన ఆస్తి కాదు, నేనిచ్చిన పిల్లలు కాదు, నేనిచ్చినటువంటి ఘనత కాదు. యోబు ఎలాగూ ఉన్నాడో, నేను ఎలాగో ఉన్నాడో యోబు అలాగే నన్ను ప్రేమిస్తున్నాడు. యోబు వీటన్నిటిని చూసి నన్ను ప్రేమించడం లేదు. నన్ను దేవుడిగా, నేను దేవుడినని సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడు. ఇవన్నీ లేకపోయినా సరే యోబు నన్ను ప్రేమిస్తాడు. యోబు నా మీద నుంచి విశ్వాసం తొలగిపోదు.
అని ఛాలెంజ్ చేశాడు మన ప్రభు అయిన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఒప్పుకుంటాడా సైతాన్? ఎట్లాగే చెప్తూ ఛాన్స్ ఇచ్చి చూడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్తే ఆస్తి పోయే. మన తర్వాత వాక్య భాగాలు చదివితే ఆస్తి పోయింది. ఎవడెవడో వస్తాడు, ఆ ఒంటిలు పట్టుకొని వెళ్ళిపోతాడు ఒకడు. గొర్రెలన్నీ పొలంలో ఉంటే ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ గొర్రెలన్నీ చచ్చిపోతాయి. ఎద్దులు దున్నుతుంటే అదెవడో పట్టుకుపోతాడు, పనివారిని చంపేస్తారు. ఒక్కరోజే యోబు యొక్క పిల్లలందరూ పెద్ద సుడిగాలి రావడం వలన ఆ రోజే వారు కూడా మరణిస్తారు. వారు కూడా మరణిస్తారు. చూసావా, యోబు ఒక్క మాట అయినా మాట్లాడడంలో చూసావా సైతానా? రే, ఒక్క మాట అయినా నాకు వ్యతిరేకంగా మాట్లాడాడురా, నోటితో పాపం చేసి. నేను చెప్పానా, ఆయనకున్న విశ్వాసాన్ని నువ్వు కదిలించడం నీ చేత కాదు. ఆయనకున్న విశ్వాసం కేవలం నన్నుగా ప్రేమించాడు, నేను జీవము గల దేవుడునని నన్ను ప్రేమించాడు గనక ఒక్క మాట కూడా నాకు వ్యతిరేకంగా నోటితో కూడా పాపం చేయలేదు. అవునా? ఇవన్నీ పోయినా సరే బాగా ఉన్నాడుగా, బాగే ఉన్నాడుగా. చర్మం ఉందగా, చర్మం ఉందగా, ఆరోగ్యం ఉందగా. నువ్వు కానీ చర్మాన్ని ఒక్కసారి ఆరోగ్యాన్ని ఇలా పక్క తీసి చూడు, మళ్ళా నేను దూషించిపోతాడు అన్నాడు. ఆ వాక్య భాగం కూడా దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. చర్మం ఉంది, కప్పుకోవడానికి చర్మం ఉంది, ఆరోగ్యవంతమైన శరీరం ఉంది, అంత బాగుంది కనుక ఇప్పుడు నేను స్తుతిస్తున్నాడు. కానీ కొంచెం అలాగా చర్మాన్ని ఏదో చెయ్యి, నెక్స్ట్ మినిట్ నేను దూషిస్తాడు. నాకు ఈ దేవుడే వద్దని చెప్తాడంటే పా మళ్ళా చెక్ చేసుకో, కావాలంటే పరీక్షించుకో, అతని విశ్వాసాన్ని పరీక్షించుకోనంటే వెళ్ళి ఏం చేశాడు, ఒళ్ళంతా కురుపులు వచ్చినట్లు చేశాడు. చేస్తే చిల్ల పెంక తీసుకొని ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. భార్య వచ్చింది, ఏమైనా పిచ్చి పెట్టిందా, ఇంకా పిచ్చి పెట్టిందా, ఇంకా దేవుడు దేవుడు అంటావేటి, ఇంకా దేవుడు దేవుడు అంటావేటి, నీకెందుకు ఈ విశ్వాసం? ఇప్పుడు ఈ స్వరం కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా యథార్థత నీకు ఎందుకు, నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని భార్య మాట్లాడింది. అప్పుడు ఏమన్నాడు, మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి, యెహోవా నాకు సమస్తం ఇచ్చాడు, యెహోవా మరలా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. నేను దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచానంటే కేవలం ఆయన సజీవుడని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేవలము ఆయన జీవము గల దేవుడని, దేవుణ్ణిగా నేను ప్రేమిస్తాను. దేవుడిచ్చే వాటిని బట్టి నేను దేవుణ్ణి ప్రేమించట్లేదు. పిచ్చిదానా, వాడు కూడా అలాగే అనుకున్నాడు. ఎవడాడు, ఇస్సాక, ఈ మధ్యలో ఇస్సాక ఎక్కడి నుంచి వచ్చాను. హల్లెలూయా. సైతాన్ కూడా అలాగే అనుకున్నాడు. ఈ యోబు గారి సంగతి నేను పరీక్షిస్తాను. కేవలం నీ యందు విశ్వాసం ఉంచడానికి కారణం పిల్లలే, కేవలం నీ యందు విశ్వాసం ఉంచడానికి కారణం నీవిచ్చిన ఆస్తే, కేవలం నీ యందు విశ్వాసం ఉంచడానికి కారణం ఆయన చేతి పనిని దీవించడమే అనుకున్నాడు. వాడు వెర్రివాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, జీవము గల దేవుడు. ప్రాణము పోయినా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను అనుకున్నాడు యోబు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసానికి ఆధారం ఏమిటో పరీక్షించుకోవాలి. మనం యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాము, జీవము గల దేవుణ్ణి, మన విశ్వాసాన్ని చూసుకోవాలి. స్వస్థత కలిగిందని యేసు ప్రభు దగ్గరికి వస్తారు, తర్వాత అనారోగ్యం వస్తే ఏం జరిగింది, పక్కన అంటారట, ఇంకెందుకమ్మా దేవుడు వచ్చి, ఇంకెందుకు దేవుడు వచ్చేయి, ఏదో మేలు కలిగిందని దేవుడి దగ్గరికి వచ్చామో అని చెప్తారు. ఈ విశ్వాసం సరైనది కాదు. ఈ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు.
దేవుడు ఒకవైపు పరీక్షిస్తాడు, అవసరమైతే సైతాను కూడా దాన్ని జల్లెడు పట్టించినట్లుగా జల్లించి జల్లించి జల్లిస్తే విశ్వాసం అనే మాట కూడా మన నోట రాదు. కేవలం యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సీమోను పేతురు గురించి విజ్ఞాపన చేస్తున్నట్లుగా, ప్రభువా ఆమెను కాపాడు తండ్రి, ప్రభువా ఈయన కాపాడు ప్రభువా, ప్రభువా ఆడున్నారే ఆడు 3 రోజులు ముచ్చట ప్రార్థన ప్రభు నాకు తెలుసు, ఆయన్ని కాపాడు తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలు అనుకుంటున్నాడు, నాయనా వారిని కాపాడు అని ప్రభు మన కొరకు వేడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. మన విశ్వాసం చాలా గొప్పదని చెప్పి మనం ఏదో అనుకోవడానికి లేదు. వాడు ఏ విధముగానైనా సరే మన విశ్వాసాన్ని మనలో నుంచి తొలగించే ప్రయత్నం వాడు చేయగలడు. చూసారా, యోబు గురించి చూస్తే ఏం చెప్పాడు? యోబు గురించి చూస్తే ఆస్తిని పోగొట్టాడు, శ్రమలలోనికి పట్టుకొని వెళ్ళాడు, కానీ యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే. ఇది నెక్స్ట్ లెవెల్ భక్తి. మన భక్తికి అంత పెద్దది రాదులేండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తికి అంత పెద్ద శోధన రాదు, అంత పెద్ద శోధన రాదు. వాడికి తెలుసు మన బలహీనతలన్నీ, వాడికి తెలుసు. ఎవడికి ఏ ఐస్ క్రీమ్ వేస్తే వాడు కుక్క పిల్లలాగా వెనకొస్తాడో బాగా తెలుసు వాడికి. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మాతీయకును వెళ్ళిరి. ఎవరెవరు వెళ్ళారు? చాలా మంది చాలా ప్రదేశాలకు వెళ్ళారంట. దీనిలో ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? దేమా కాదు, దేమా. ఏం పేరు? దేమా. ఈ దేమా గారు కూడా ఎవరితో ఉన్నారు? అపొస్తలుడైన పౌలు గారితో సువార్త పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఎవరు? సువార్తకు వెళ్తున్నాడట. యేసు ప్రభు రక్షకుడని ప్రకటించే వ్యక్తిలో ఈ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి అపొస్తలుడైన పౌలు గారితో సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఏం చేశాడు తెలుసా? లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడని అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడు దేమా? ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికి వెళ్ళాడా? లోకములోనికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడు, రోషము కలిగి పనిచేస్తున్నటువంటి సేవకుడు ఎవరు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు. పౌలు గారు పక్క నుండి సువార్త పరిచర్యలో పాలిభాగస్తుడై ఉన్నటువంటి దేమా ఇప్పుడు పౌలు గారు తర్వాత చూద్దామండి, నేను రేపటి నుంచి సువార్తకు రానండి, నేను చర్చికి కూడా రానండి, నేను వేరే ఊరు వెళ్ళిపోతానండి అని చెప్పి దేమా వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈ లోకాన్ని స్నేహించాడు, ప్రేమించాడంట. ఈయనకేం పెద్ద శోధన రాలే, ఈయనకేం యోబు గారిలాగా పెద్ద సమస్య ఏం రాలేదు. పిల్లలు పోలేదు, ఆస్తులు పోలేదు, అంతస్తులు పోలేదు, ఆరోగ్యం అంతకంటే పోలేదు. ఈయన లోకాన్ని స్నేహించాడు, పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? చాలా సువార్తలు తిరిగేస్తున్నట్టున్నావుగా, పరిచర్యలో ఏదో తిరిగేస్తున్నావుగా. అపొస్తలుడైన పౌలు గారికి నువ్వేదో తిమోతిలాగా తీతులాగా ఫీల్ అవుతున్నట్టున్నావుగా. నీ సంగతి చెప్తున్నాను రా. నీకు తెలుసా, లోకంలో చాలా ఉన్నాయి.
ఒకసారి చూడు, ఈ లోకం అంతా నాదే. సువార్త సువార్త అని తిరిగితే నీకేమొస్తుంది? సువార్త లేకుండా చూడు, నీ స్నేహితుడు ఎన్ని మేడలు కట్టుకున్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు. ఈ పౌలు గారితో తిరిగితే ఏంటుంటాయి? నీకు దెబ్బలు తప్ప, ఆకలి తప్ప, తిట్లు తప్ప, రాళ్ళు తప్ప నీకేముంటుంది? చూడు, ఇటు చూడు. హలో దేమా, ఇటు చూడు ఒకసారి. నాన్న దేమా, ఇట్రా ఇట్రా, రా రా. ఎవడిని ఎలాగూ బోల్తా కొట్టించాలో అపవాదికి బాగా తెలుసు. చాలా కింద స్థాయిలో ఉన్నాడు దేమా. యోబు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. దేమాను పడగొట్టడానికి అపవాదికి ఎంతో సమయం పట్టలేదు. లోకాన్ని చూపించాడు, లోకాన్ని ప్రేమించేటట్లు చేశాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 1 యోహాను 2:16 చూస్తే, 1 యోహాను 2:16 మనం చూస్తే, 15 కూడా చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేమాకు చూపించాడు లోకాన్ని. ఎవరు? అపవాది, సైతాను, ఘటసర్పం నెంబర్ 1. యేసు ప్రభు కూడా ఒకసారి చూపించాడు తెలుసా? ఎక్కడ? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తునేటప్పుడు 3 ఛాలెంజ్లు విసిరాడు. ఆకలేస్తుందంటే, ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకో, ఈ కొండ మీద నుంచి దుముకు, ఈ దేవాలయం శిఖరం మీద నుంచి దుముకు, నీ కాళ్ళకు దెబ్బ తగలకుండా దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు కదా. మెల్లగా మాట్లాడతాడు, కరెక్ట్గా సరిపోతాడు క్యారెక్టర్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్యారెక్టరే యేసు ప్రభువును పట్టుకొని వెళ్ళి 1 నిమిషంలో భూలోక రాజ్యాలన్నీ చూపించాడట. అటు నుంచి ఇటు, ఇటలీ, రోము, ఇండియా, న్యూఢిల్లీ, అనకాపల్లి, ఊడేరు, గాజువాక అంతా ఒకేసారి 1 క్షణంలో ఇవన్నీ చూసావా? ఇవన్నీ నావే, ఈ మహిమంతా నాదే. ఎందుకు 40 రోజులు ఉపవాసం చేయడం? ఆకలితో కూడా చేస్తున్నావు, అవసరమా? ఎలాగో వచ్చావు భూమి మీదకి, ఈ రాజ్యాన్ని అంతా అనుభవించు, ఈ రాజ్యాన్ని అంతా అనుభవించు, నాకు మొక్కు, నీకు ఇవన్నీ ఇస్తా అన్నాడు. ఎవరితో? యేసు ప్రభువుతో అన్నాడు సైతాను. అనలేడా దేమాతో? అదే ట్రిక్ ఇక్కడ ఉపయోగించాడు. దేమా, నాయనా దేమా, నీకెందుకు ధీమా, ఇట్రా చూడరా, ఓ సువార్త అని తిరిగేస్తున్నా. ఆ పౌలు గారికి ఏమైనా ఉందా? ఏమిలే. ఏమైనా ఉందా? తినడానికి కొన్నిసార్లు తిండి కూడా దొరకడంలే. ఓ ఊర్లెంబడంతా సువార్త 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 అని తిరుగుతున్నాడు. ఎక్కడ చూసినా ఆయనకి దెబ్బలే. నువ్వు వెళ్ళావనుకో, నీకు కూడా కొరడాతో తగులుతాయి. అవసరమా నీకు ఈ సువార్త? అవసరమా? యేసుక్రీస్తు నీకు అవసరమా? చేసిన సేవ చాలే కానీ రా, చూడు లోకాన్ని అని చూపించి లోకముతో స్నేహము చేసేటట్లు చేశాడు అపవాది దేమాన్ని. అంతే. దేమా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని విడిచిపెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారిని పెట్టాడా? దేవుని విడిచిపెట్టాడు? చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టి పోయిన బోల్డ్ మంది ఉన్నారు. లోకముతో స్నేహము చేసి దేమా అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టాడు. అంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టాడు దేమా.
ఏ విశ్వాసముతో సువార్త పరిచర్యకు వచ్చాడో, ఏ విశ్వాసముతో అపొస్తలుడైన పౌలు గారిని వెంబడించాడో ఆ విశ్వాసము ఇప్పుడు దేమాలో లేదు. దేమాలో జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన దుష్ట హృదయం వచ్చింది. అనుకోవద్దు, మనం అనుకోవడానికి వీళ్ళే. వాడు గాని ఒకవేళ గోధుమలు జల్లించినట్లు జల్లించాలనుకున్నాడా, మన విశ్వాసం గాలిలో తేలిపోతుంది, గాలిలో తేలిపోతుంది. దుష్ట హృదయం రాకమునిపే సైతాను చేసే కుయుక్తులను తంత్రములను పసిగట్టే వారముగా ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టకుండా దేవుణ్ణి దేవుడుగా ప్రేమించే మనస్సు మనలో స్థిరముగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మన విశ్వాసానికి ఆధారం ఏంటి అనేదాన్ని పరీక్షించుకోవాలి. యోబును అందుకే కదిలించలేకపోయాడు. యోబును కదిలించగలిగాడా? కదిలించలేకపోయాడు. ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు. మనమైతేనా ఈ దేవుడి దగ్గరికి వచ్చినప్పటి నుంచేనమ్మా ఇవన్నీ అయిపోయి. అంతవరకు బాగానే ఉన్నాను, కానీ ఎవరిలో ఒకళ్ళు దూరుతాడు. మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారంట కదా? అవునండి. బాప్తిస్మాలు తీసుకున్నారా? తీసుకున్నా. ఏమొచ్చింది మీకు? సైతాను, నెంబర్ 1 సైతాన్. ఏమొచ్చింది? బాగోవలేదంట కదా? బాగు చేస్తాడమ్మా. ఏం బాగు చేస్తాడు? ఇంకా అయిపోయింది నీ పని. అంతకుముందే బాగున్నట్టున్నావుగా. ఇలాగ విషబీజాలు వేసి చల్లగా జారుకుంటాడు సైతాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాన్ని ఉండకుండా చేసే పని అపవాది అయిన సైతాను విశ్వాసుల జీవితాల్లో చేస్తుంటాడు. విశ్వాసుల జీవితాల్లో చేస్తుంటాడు. ప్రతి ఒక్కని సంగతిని వాడు అటు ఇటు తిరుగుతూ వాడు చేసే పని ఏమిటనుకున్నారు? పోతాడు, పోయి దేవుని సన్నిధిలో నిలబడి రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరములు మోపువాడని వాడికి పేరు. మీకు తెలుసా? వాడి డ్యూటీ ఇంకేం లే. ఆవిడ అనుకున్నావుగా భక్తురాలని, ఈవిడ అనుకున్నావుగా భక్తుడని, ఇదిగో తెలుసా అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తాడు. ఎవరు ఫిర్యాది? నెంబర్ 1 ఫిర్యాది పితరుల మనిషి అపవాది చేస్తుంటాడు. అందుకే మనం చూసుకోవాలి, విశ్వాసముతోనే మనము రక్షించబడ్డాం. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. చివరి వరకు మన విశ్వాసం కాపాడుకోవాలి. చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పరిస్థితులు ఎలాగూ ఉన్నప్పటికీ యేసుని యేసులాగే ప్రేమించాలి. జీవము గల దేవుణ్ణి, ఆయన యందు రక్షణ ఉందని ఆయన్ని ప్రేమించాలి తప్ప ఏదో ఉందని, ఇది తగ్గిందని, అది వచ్చిందని దేవుణ్ణి ప్రేమించావా, వాడికి సులభంగా మన జుత్తు దొరికిపోయినట్టే. ఈ సంగతి ఏంలే, ఇది ఉందనే ఉంది, పీకేస్తా, పోతాడు, ఒక్క ఛాన్స్ అంటాడు. ఏం చేస్తారు? అందుకే దేవుడు రాయించాడు, మన కొరకే ఈ విషయాలన్నీ రాయించాడు. చివరిగా చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ సమాధానం? షద్రక్,
మేషాకు అబేద్నెగో అనేవారు ముగ్గురు సమాధానం చెప్తున్నారు ఒక మహారాజుతో. ఆ మహారాజు గారికి కొంచెం పిచ్చిలేసింది, అప్పుడప్పుడు లేస్తుంటుందిలే. పిచ్చిలేసి ఒక మైదానంలో పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడంట, బంగారు ప్రతిమ. 60 అడుగుల 60 మూరల 60 మూరలు 60 అడుగులు ఎత్తు వెడల్పు పెట్టి, రే కాంగోని డోలక్కుని కీబోర్డు సౌండ్ వచ్చినప్పుడు అందరూ నమస్కరించండి అని ఆగి చెప్పాడంట. యూదులు కదా, దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారు కదా, వీళ్ళు మాత్రం ఆరాధించడం లేదు. కొంతమంది వెళ్ళి పితూర్లు రాజుగారికి అందించారు, సైతాన్లు. పితూర్లు అందించే వాళ్ళని సైతం వెళ్ళి, నీకు తెలుసా రాజా, ఏంటి నాయన నీకు ఒక విషయం తెలుసా, బొమ్మ పెట్టావే వాళ్ళు ఉన్నారే వాళ్ళు అసలు నిన్ను ఖాతరే చేయడంలే తెలుసా, ఆ ప్రతిమకు అసలు మొక్కడం లేదు. ఎవడురా వాడు, పట్టుకొని రండిరా. శద్రకు మేషకు అబేద్నెగోలు వచ్చారు. ఏం బాబు, నేను పెట్టినటువంటి ప్రతిమకు మీరు మొక్కడం లేదా? ఓ రాజా జాగ్రత్తగా విను, అవర్ ఆన్సర్ ఈస్ దిస్, యూ ప్లీజ్ లిసన్ టు, వీ డోంట్ కేర్, వీ డోంట్ వర్షిప్ యువర్ ఐడల్స్, గో టు హెల్. నీ దిక్కుని దగ్గర చెప్పుకోరా, నీ బొమ్మకి మొక్కం, చంపేస్తావా, అగ్నిగుండం లేస్తావా, వేయి. మా దేవుడు నువ్వు ఒకవేళ ఈ అగ్నిగుండంలో పడేస్తే మమ్మల్ని బతికించడానికి సమర్థుడు. ఒకవేళ బతికించకపోయినా గుర్తుపెట్టుకో, మా దేవుడే జీవమగల దేవుడు. దేవుడికి స్తోత్రం. మా దేవుడిని మేము మా ప్రాణములు పోయినా విడిచిపెట్టాం. పిచ్చివాడా నువ్వు, నీ పిచ్చి వేసాలు పిచ్చరా నీకు? జనాలు పరిపాలించకుండా వాళ్ళ అవసరతలు చూడకండి, ఇదేం పనిరా నీకు? ఆడెవడో చెప్పడం చేస్తున్నావా, లేకపోతే నీ బుర్రలో పుట్టిందా? వీ డోంట్ కేర్, గెట్ అవుట్. ఏదో ఇక్కడికి దేవుడు మమ్మల్ని బందీలుగా పట్టుకుని వస్తే నీ రాజ్యంలో ఉన్నాం, కానీ నీ చేసిన పనులన్నీ పిచ్చి వేసాలన్నిటికీ తలూపుతాం అనుకున్నారా? ఎవరు అనుకున్నారా? దేవుని బిడ్డలం. మా విశ్వాసము జీవము గల దేవుని యందు ఉంది. మేం మొక్కం అంటే రాజుగారికి కీ అని కీ ఇచ్చారు. ఆల్రెడీ ముగ్గురు ఎంతమంది కీ ఇచ్చారు. ఆల్రెడీ మండిపోయి ఉన్నాడు. 104 వచ్చినట్టు ఉంది, ఇప్పుడు 120 వచ్చింది. ఏసేండ్రా వీళ్ళు అన్నాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు చెయ్యండిరా అంటే 7 అంతలు చేసి ఈ ముగ్గురు నేస్తే ఆ ముగ్గురు కూడా లోపల చక్కగా తిరుగుతున్నారట. హల్లెలూయా స్తుతి మేము పాడుకుంటూ, ద్వారతో పాటు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజుగారు చూశారు, ఏందిరా ముగ్గురే కదా, ముగ్గురేనయ్యా, ఆ 4వ ఎవర్రా, దేవతలా ఉన్నాడు, తీయండ్రా బయటికి. ఏ అబ్ద్రక్ మేషాక్ అబేద్నెగో బయటికి రండి, టెస్ట్ చేయండి. ఈ మనుషులేనా? మనుషులే. బట్టలు కలిపేవా అయ్యా? ఇంతకుముందు ఉతికిన బట్టలేనయ్యా. జుత్తు కాలిపోయిందిరా, ఒక్క వెంట్రుక కూడా పోలేదు. పొగవాసన అంటుందేమో చూడండి రా. పొగవాసన కూడా అంటలేదంట. ఆహా, రాజుగారు చెప్పానుగా చిన్నది ఉంటుందని. ఈ రోజు నుంచి ఈయనే దేవుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వీరు సేవించుతున్న దేవుడే దేవుడు. ఈ విధంగా రక్షించడానికి ఈ లోకంలో ఇంకెవ్వరికి సాధ్యం కాదు కనుక వీరు సేవించుతున్న దేవుడే దేవుడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా సేవించే దేవుడే దేవుడు, ఈయనే జీవము గల దేవుడు. అరే ఆ మైదానంలో బొమ్మ తీయండిరా అన్నాడు. నెక్స్ట్ డేలాగా మనకు తెలియదు కానీ నెక్స్ట్ కార్యక్రమం అదే. ఇంకేం చేస్తాడు? బంగారం అంతా ప్రజలకు పంచండి అని అంటాడు. పిచ్చి ఉండదు చెల్లది. రాజులైనా ప్రధాన మంత్రులైనా ఎవరైనా సరే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జీవము గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మనకున్న విశ్వాసం ఆయన జీవము గల దేవుడని, నిజమైన దేవుడని ఉంచుకోవాలి. మనకున్న వాటిని బట్టి దేవుణ్ణి విశ్వసించామా? సైతాను నెంబర్ 1 జార్జ్ బుష్ అన్నమాట.
వాడు పరీక్షించేది మొట్టమొదట ఏం చేశాడు? యోబు విషయంలో గుర్తుపెట్టుకోండి. తీసేయి, గొర్రెలను తీసేయి, మేకలను తీసేయి. దేవుడు పిల్లల్నిచ్చాడు, అందమైన వారు, తీసేయి. ఆస్తి తీసేయి, పనివారు తీసేయి, ఆరోగ్యం తీసేయి. వాడు చేసే మొట్టమొదటి పని అదే. వాడు దేవుని దగ్గరికి వెళ్ళి అవసరమైతే బ్రతిమలాడుకుంటాడు. మన విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం మిస్టర్ లూసిఫర్తో పోరాడుతూనే వచ్చాను, విజయాన్ని సాధించాను. ఇక మీదట నేను బయలువెడవలసిన సమయం ఆసన్నమైనది, నేను దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం దేని మీద ఆధారపడాలి? జీవము గల దేవుణ్ణి, ఆయనను ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించాలి. విశ్వాసాన్ని చెడగొట్టేవాడు, విశ్వాసము కూడా మన మనస్సులో లేకుండా తీసివేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే సర్పం, ఆదిఘట్ట సర్పం, సైతాను, అపవాది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో మనం సంపూర్ణముగా దేవునికి మన జీవితాలు సమర్పించుకొని మన విశ్వాసాన్ని స్థిరముగా ఆయన యందు నిలకడగా ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, విశ్వాసానికి కర్తవైన దేవా, మా రక్షకుడా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. మరణం వరకు నమ్మకముగా ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభువా. ప్రభువా తండ్రి, మా నమ్మిక తప్పిపోకుండానట్లుగా అంతం వరకు నమ్మకముగా ఉండే కృప మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, మా విశ్వాసము కేవలం నీ యందు మాత్రమే ఉంచి నిన్నుగా ప్రేమించే మనస్సులను మాకు దయచేయమని నీ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు వ్రాసి ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రం.